హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 6th వీడియో వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని చూస్తాము అండ్ వాటి యొక్క ప్రూఫ్స్ని కూడా సాల్వ్ చేస్తాము. ఓకేనా? సో మన ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వచ్చేసింది వెరీ ఇంపార్టెంట్ అండ్ పాపులర్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఇది వచ్చేసి sin square theta plus cos square theta is equals to 1. సో త్రూ అవుట్ ట్రిగ్నోమెట్రీ ప్రతి కాన్సెప్ట్లో మనం ఈ ఫార్ములా వాడతాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ మనకు యూజ్ అయితేనే ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు నేను ఈ sin square theta plus cos square theta is equals to 1కి ప్రూఫ్ చేస్తా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ అని ప్రూవ్ చేస్తా. ఎట్లా చేస్తానో చూద్దాం. సో ఇట్లాంటి ప్రూఫ్స్ అన్నిటికీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకోవాలి. సో నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేసిన, ఆ ట్రయాంగిల్కి నేమింగ్ ఇచ్చేసిన ABC. రైట్ యాంగిల్ వచ్చేసి ఎక్కడ ఉంది? బి వర్టెక్స్ దగ్గర ఉంది. అండ్ నేను ఒక యాంగిల్ కన్సిడర్ చేస్తున్నా టీటా. ఆ టీటా యాంగిల్ ఎక్కడ కన్సిడర్ చేస్తున్నా అంటే వర్టెక్స్ సి దగ్గర. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం దీనికి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏమొస్తుంది? AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు AC స్క్వేర్. అంటే ఏంది చూడండి, ది స్క్వేర్ ప్లస్ ది స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు AC స్క్వేర్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఈ ప్రూఫ్లో వాడతాం. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఇందులో సైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసిన. దేనికి? సైన్ టీటాకి. సో సైన్ టీటా ఇది ఈక్వల్స్ టు చూడండి, సైన్ టీటా ఇది ఈక్వల్స్ టు ఎంత? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో టీటాకి ఆపోజిట్ ఏముంది? టీటాకి ఆపోజిట్ వచ్చేసి AB బై హైపోటెన్యూస్ ఎంత? AC. సో సైన్ టీటా ఇది ఈక్వల్స్ టు AB బై AC. దాన్ని నేను ఈక్వేషన్ 1 అనుకున్నా. నెక్స్ట్ కాస్ థీటా అనుకుంటున్నా. సో కాస్ థీటా అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. సో టీటాకి అడ్జసెంట్ ఏముంది? ఇది. సో BC బై హైపోటెన్యూస్ ఎంత? AC. సో కాస్ థీటా ఇది ఈక్వల్స్ టు BC బై AC. దాన్ని నేను ఏమనుకున్నా? ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేసినా చూడండి, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 కదా. సో నాకు సైన్ థీటా ఉంది, కాస్ థీటా ఉంది. నేను ఏం చేస్తున్నా, మనకి ఇక్కడ ఏమి సైన్ స్క్వేర్ ఉంది, కాస్ స్క్వేర్ ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఈక్వేషన్ ని యాడ్ స్క్వేర్ చేస్తున్నా, యాడ్ చేస్తున్నా. చూడండి, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ బోత్ ఈక్వేషన్ 1 and 2. అప్పుడు మనకి ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తున్నా. లేదా మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఈ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లేస్ లో ఇది కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ నేను ఏంటంటే కొంచెం మంచి మెథడ్ మీకు చెప్తున్నా. ఏం చేసిన, ఈ ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్క్వేర్ చేద్దాం. సైన్ థీటా ఇది ఈక్వల్స్ టు AB బై AC కదా. రెండింటికి స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు AB స్క్వేర్ బై AC స్క్వేర్. సిమిలర్ గా కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు BC బై AC హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు BC స్క్వేర్ బై AC స్క్వేర్. సో వన్స్ మనం స్క్వేర్ లో వేసేసినాం, ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. సో జనరల్ గా ఈక్వేషన్స్ ని మనం ఎట్లా యాడ్ చేస్తామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తోటి యాడ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ని రైట్ హ్యాండ్ సైడ్ తోటి యాడ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసుకోండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి? AB స్క్వేర్ బై AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AC స్క్వేర్. సో దాని తర్వాత చూడండి, ఇప్పుడు ఈ రెండింటికి నేను ఎల్సిఎం తీస్తున్నా. ఈ రెండు టర్మ్స్ కి ఇందులో ఏముంది? డినామినేటర్ లో AC స్క్వేర్ ఉంది, ఇందులో కూడా ఏముంది? AC స్క్వేర్ ఉంది. సో రెండింటికి సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం అనేది సేమ్ వస్తుంది. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు ఎల్సిఎం సేమ్ కాబట్టి మీద కూడా అదే వచ్చేస్తుంది. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AC స్క్వేర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అంటే ఏంది చూడండి, మనం పైథాగరస్ థియరం లో రాసుకున్నాం. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. సో AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ లో నేను ఏం పెడుతున్నా? AC స్క్వేర్. AC స్క్వేర్ బై AC స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది మనకి? 1. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రూఫ్ అయిందా లేదా? దేర్ఫోర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు 1. సో క్లియర్ గా అర్థమైందా? సో మన సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వచ్చేసి 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఇది ఈక్వల్స్ టు సీకెన్ స్క్వేర్ థీటా. సో దీన్ని మనము ఇప్పుడు ఎట్లా ప్రూవ్ చేస్తామంటే సేమ్ ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఎట్లా ప్రూవ్ చేసినామో
దీన్ని కూడా అట్లనే ప్రూవ్ చేస్తాము. సో ఫస్ట్ స్టెప్ ఏంది, ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలి అండ్ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనము పైథాగరస్ థియరం అప్లై చేయాలి. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలో ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయో వాటి యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాసుకుంటున్నా. సో ఫస్ట్ tan θ రాసుకుందాం. tan θ అంటే ఏమొస్తుంది, tan θ is equals to opposite by adjacent. సో AB by BC, tan θ is equals to AB by BC. secant θ అంటే ఏంది, hypotenuse by adjacent. సో AC by BC. తర్వాత నేను ఏం చేసిన, ఈ tan θ వాల్యూ secant θ వాల్యూని ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి ఆ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఇక్కడ రాసుకున్నా. తర్వాత అందులో tan θ వాల్యూ secant θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన. సో చేసిన తర్వాత ఏమొచ్చింది చూడండి, 1 ప్లస్ AB బై బీసీ హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు AC బై బీసీ హోల్ స్క్వేర్. తర్వాత ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసిన. ఓపెన్ చేస్తే మనకి ఏమొచ్చింది, 1 ప్లస్ AB స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు AC స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సో తర్వాత మళ్ళీ అదే స్టెప్ రీరైట్ చేసిన, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి. తర్వాత ఎల్సిఎం తీసుకున్నా. ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది మనకి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎల్సిఎం తీసుకున్నాం. సో ఎల్సిఎం తీసుకుంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఎంత ఉంది, ఏసీ స్క్వేర్. సో ఇక్కడ మనకు కూడా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లేస్లో నేను ఏసీ స్క్వేర్ రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. సో ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. అంటే దాని అర్థం ఏంది, 1 ప్లస్ tan స్క్వేర్ θ ఇది ఈక్వల్స్ టు secant స్క్వేర్ θ. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో మన థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వచ్చేసి 1 ప్లస్ cot స్క్వేర్ θ ఇది ఈక్వల్స్ టు cosecant స్క్వేర్ θ. సో దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేస్తాము, సిమిలర్గా ఏంటంటే ఇందాక మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 2 లేదా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 1 ఎట్లయితే ప్రూవ్ చేసినామో సిమిలర్గా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 3 కూడా అట్లనే ప్రూవ్ చేస్తాం. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తా. సో పైథాగరస్ థియరం అప్లై చేస్తా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. తర్వాత నేను cot θ కనుక్కుంటా, cosecant θ కనుక్కుంటా. సో cot θ ఎంత, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూడండి, cot θ ఇస్ నథింగ్ బట్ అడ్జసెంట్ బై ఆపోజిట్. సో బీసీ బై ఏబీ. నెక్స్ట్ cosecant θ అంటే ఏంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ ఎంత, ఇది హైపోటెన్యూస్. ఏసీ బై టీటాక్ ఆపోజిట్ ఏంది, ఇది ఏబీ. సో ఏసీ బై ఏబీ. తర్వాత నేను ఏం చేస్తా, ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీని ఇక్కడ రాసుకున్నా కదా, ఆ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలో సబ్స్టిట్యూట్ చేస్తా. సో 1 ప్లస్ cot θ వాల్యూ ఎంత, బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు cosecant θ వాల్యూ ఎంత, ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్. తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. తర్వాత స్టెప్లో నేను ఏం చేసిన, దీనికి ఎల్సిఎం తీసుకున్నా, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎల్సిఎం తీసుకుంటే నాకు ఏమొచ్చింది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్లో నేను ఏం రాసుకోవచ్చు, ఏసీ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది కదా, దాని ప్లేస్లో ఏసీ స్క్వేర్ రాసుకున్నా. సో ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో hence it is proved. So 1 plus cot square theta is equals to cosecant square theta. So clear గా అర్థమైందా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ 3 ప్రూఫ్.